పౌరాణిక గాథా ప్రియులకు, సాహితీ పిపాసులకు క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్సులు. ఈరోజు నేను శ్రీ మహాభాగవతంలో సుఖమహర్షి వివరించి చెప్పిన కాంతిమండల వర్ణనను గురించి తెలియజేస్తాను. ఆసక్తితో వినండి. సూర్యుడు బ్రహ్మాండానికి మధ్యలో ఉన్నాడు. సూర్యుడు మేష తులారాశులలో సంచరించేటప్పుడు పగటి కాలం, రాత్రి కాలం సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అనే 5 రాశులలో సంచరించేటప్పుడు రాత్రి ఒక్కొక్క గడియ కాలం అంటే 24 నిమిషాలు తగ్గుతూ పగటి కాలం పెరుగుతూ ఉంటుంది. వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనే 5 రాశులలో సంచరించేటప్పుడు రాత్రి ఒక్కొక్క గడియ పెరుగుతూ పగటి కాలం తగ్గుతూ ఉంటుంది. సూర్యరథం ఒక్క ముహూర్త కాలంలో 34,800,000 యోజనాలు ప్రయాణిస్తుంది. సూర్యరథానికి ఒక ఇరుసు ఉంటుంది. దానికి ఒకవైపు మేరు పర్వతం, ఒకవైపు మానసోత్తర పర్వతం ఉన్నాయి. సూర్యరథం కాడి 36 లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ సూర్యరథానికి 7 ఛందస్సులు, 7 గుర్రాలుగా ఉంటాయి. అనూరుడు ఆ రథానికి సారథి. 9,51,00,000 యోజనాల వైశాల్యం ఉన్న భూమండలాన్ని ఒక క్షణానికి 2,050 యోజనాల చొప్పున సంచరిస్తూ ఒక్క పగలు రాత్రిలో భూమండలాన్నంతా సూర్యుడు చుట్టి వస్తాడు. సూర్యుడు కాలచక్రంతో పాటు తిరుగుతూ ఆయా రాసుల్లో కనబడుతూ ఉంటాడు. సూర్యుడు 12 రాసుల్లోనూ ఒక మారు సంచరించే కాలం సంవత్సరం. దాంట్లో 6వ భాగం ఋతువు, సగభాగం అయనం. ఇదే విధంగా సూర్య సంచారాన్ని బట్టి సంవత్సరం, అయనం, ఋతువు, మాసం, పక్షం, తిథులు అనే వ్యవహారం ఉంటుంది. సూర్యమండలానికి 1,00,000 యోజనాల పైన చంద్రమండలం ఉంది. చంద్రమండలానికి 1,00,000 యోజనాల ఎత్తులో నక్షత్ర మండలం ఉంది. అవన్నీ మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. నక్షత్ర మండలానికి 2,00,000 యోజనాల ఎత్తులో శుక్రుడు ఉండి ప్రజలకు అనుకూలుడై వర్షం కురిపిస్తాడు. శుక్రునికి పైన 2,00,000 యోజనాల ఎత్తులో బుధుడు ఉంటాడు. కరువు కాటకాలు, దోపిడీల భయం కలిగిస్తాడు. బుధుని పైన 2,00,000 యోజనాల ఎత్తులో కుజుడు ఉంటాడు. అతడు వక్రుడైనా అవక్రుడైనా పీడలు కలిగిస్తాడు. కుజునికి 2,00,000 యోజనాల ఎత్తులో గురుడు ఉంటాడు. వక్రుడైనా అవక్రుడైనా బ్రాహ్మణులకు మంచి చేస్తాడు. గురునికి పైన 2,00,000 యోజనాల ఎత్తులో శని ఉంటాడు. పీడలు కలిగిస్తూ ఉంటాడు. శనికి పైన 11,00,000 యోజనాల ఎత్తులో సప్తర్షి మండలం ఉంది. దానికి పైన 13,00,000 యోజనాల ఎత్తులో సింసుమార చక్రం ఉంది. సింసుమార చక్రంలో ధ్రువుడు ఉన్నాడు. ఆయన సింసుమార చక్రం తోక చివర ఉంటాడు. ఈ చక్రం శ్రీహరి దివ్య శరీరం. దీనిని భక్తితో ధ్యానిస్తే ఇహలోకంలో సకల సిద్ధులు లభిస్తాయి. సూర్యమండలానికి దిగువ 10,000 యోజనాల దూరంలో రాహుమండలం ఉంది. ఈ రాహువు రాక్షసాధముడు. అయినా బ్రహ్మవరం చేత తానొక గ్రహమై ఇతర గ్రహాలలో స్థానం పొందాడు. రాహువు పూర్ణిమ నాడు చంద్రుణ్ణి, అమావాస్య నాడు సూర్యుణ్ణి కప్పేస్తాడు. వాటినే గ్రహణాలు అంటారు. రాహుగ్రహానికి దిగువన 10,000 యోజనాల దూరంలో సిద్ధాచరణ, విద్యాధరుడు సంచరిస్తూ ఉంటారు. వారికి దిగువన 10,000 యోజనాల దూరంలో యక్షులు, భూత ప్రేతాలు సంచరిస్తూ ఉంటాయి. వాటి క్రింద మేఘమండలం ఉంది. భూమండలానికి 10,000 యోజనాల క్రింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల పాతాళ లోకాలున్నాయి. అవి ఒకదానికొకటి 10,000 యోజనాల దిగువన ఉన్నాయి. ఇవన్నీ స్వర్గం కంటే ఎంతో గొప్పవి. ఇక్కడ దైత్యులు, దానవులు, నాగులు ఉంటారు. వారు ఐశ్వర్యంతో, సుఖభోగాలతో నిరంతరం తొలతూగుతూ ఉంటారు. పాతాళంలో విష్ణు చక్రం ప్రవేశిస్తుందనే భయం మాత్రం ఉంటుంది. అతలంలో మయిని కొడుకైన బలాసురుడు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాడు. వితలానికి హాటకేశ్వరుడనే పేరుతో శివుడే అధిపతి. శివుడు పార్వతితో సుఖిస్తూ ఉండగా వారి వీర్యం నుండి హాటకి అనే నది పుట్టింది.
ఆ నదీ జలాలను అగ్ని తాగి ఉమియగా అదే హాటకం అంటే బంగారం అయ్యింది. వితలం క్రింద సుతలం ఉంది. అక్కడ బలిచక్రవర్తి ఉన్నాడు. ఇంద్రుని కోసం ఇంద్రుని కోరిక మేరకు బలిని శ్రీహరి యాచించాడు. నిజానికి శ్రీహరికి ఏం కావాలి కనుక బలిచక్రవర్తికి విష్ణువు సుతలంలో ఇంద్ర పదవిని ఇచ్చాడు. శ్రీహరి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల ప్రదేశాన్ని దానంగా స్వీకరించి లోక ప్రదర్శనార్థం బలికి పాతాళ స్వర్గ రాజ్యాలు ఇచ్చాడు. శ్రీహరి యాచన అనే మిషతో బలిచక్రవర్తి సకల ఐశ్వర్యాల్ని హరించాడు. బలికి తాతగారు ప్రహ్లాదుడు. నరసింహావతారంలో శ్రీహరి ప్రహ్లాదుడిని ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆయన రాజ్యాలు కోరలేదు, శ్రీహరి పాదదాస్యాన్ని కోరాడు. కుతలలోకంలోని బలిగృహ ద్వారంలో శ్రీహరి శంఖచక్రాదులు ధరించి కాపలా కాస్తున్నాడు. రావణుడు లోకాలన్నీ జయించాలనే కోరికతో సుతలంలోకి ప్రవేశించినప్పుడు శ్రీహరియే రావణుణ్ణి బొటనవ్రేలితో 10 కోట్ల యోజనాల దూరంలో పడే విధంగా విసిరివేశాడు. సుతలానికి క్రింద తలాతలం ఉంది. దానికి మయుడు అధిపతి. ఆయన రాక్షసుల పట్టణాలకు రూపకల్పన చేసిన మహాశిల్పి. అతనికి సుదర్శన చక్రం వల్ల తప్ప మరి దేనివల్ల భయం లేదు. తలాతలానికి క్రింద మహాతలం ఉంది. ఆ లోకంలో కద్రువ కొడుకులైన సర్పరాజులు ఉన్నారు. మహాతలం క్రింద రసాతలం ఉంది. ఈ లోకంలో దైత్య దానవులైన నివాత కవచులు, కాలకేయులు అనేవారు నివసిస్తూ ఉంటారు. అన్నిటికన్నా దిగువన పాతాళలోకం ఉంది. ఈ లోకంలో వాసుకి మొదలైన సర్పరాజులు పలు పడగలతో, పడగల మీద మణులతో ప్రకాశిస్తూ పాతాళంలో చీకటి లేకుండా చేస్తూ విహరిస్తూ ఉంటారు. పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ఉన్నాడు. ఆదిశేషుని తల మీద ఉన్న భూమండలం ఆవగింజంత ఉన్నట్లు కనపడుతుంది. ఆదిశేషుడు ప్రళయకాలంలో లోక సంహారం కోసం 11 మంది రుద్రులను సృష్టిస్తాడు. ఆదిశేషుణ్ణి సర్పరాజులందరూ సేవిస్తూ ఉంటారు. నాగకన్యలు తమ విలాసాలతో ఈయనను సంతోషపెడుతూ ఉంటారు. ఈ అనంతుణ్ణి అందరూ ధ్యానిస్తారు. ఈయన వైజయంతిమాలను ధరిస్తాడు. నల్లని వస్త్రాలు ధరించి నాగలి పట్టుకుని ఉంటాడు. ముక్తిని కోరేవారికి ఈయన ఆరాధ్యుడు. ఎవరైనా ఆయన్ను స్మరించినంత మాత్రాన అఖిల పాపాల నుండి విముక్తులై సకల శ్రేయస్సులు పొందుతారు. అనంతుణ్ణి ధ్యానించడం వల్ల భవబంధాలు తొలగిపోతాయి. శ్రద్ధగా విన్నారు కదా. బాగుంటే లైక్ చేయండి. సూచనలను సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. దయతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా పాత వీడియోలు కూడా మీరు వినవచ్చు. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి నా ప్రయత్నాన్ని సమర్థించండి. శుభం భూయాత్. స్వస్తి.